అందరికీ నమస్తే. నిన్న క్యాబినెట్ సమావేశం జరిగింది. మా చెల్లికి జరగాలి పెళ్ళి మళ్ళీ మళ్ళీ ఏదో సినిమాల తనిఖీల భరిన డైలాగు అట్లా మూసికి మళ్ళీ మళ్ళీ డబ్బులు కేటాయించుకుంటూ వస్తున్నారు. కానీ ఒక పెద్ద రచ్చ జరిగింది. సరే ఆ నిర్ణయాలు అవి ఎప్పుడు ఉండేటిది, ఎప్పుడు ఏదో టైంపాస్ నడుస్తూనే ఉంటుంది. ఎవరు మినిస్టర్ కొండా సురేఖ కూడా గైరాజరైంది. బట్ 2 ఇష్యూల గురించి ఒక పెద్ద రచ్చ జరిగింది. చాలాసార్లు జరిగింటుంది కానీ ఈసారి మాత్రం బయటకు వచ్చింది. కొంచెం పేపర్లు కొంచెం రాసినారు, ఎక్కువ రాయకుండా, నొప్పి రాకుండా 2 పేపర్లు మెయిన్ పేపర్స్ రాసినాయి ఆ వార్తను. కాకపోతే శుతిమెత్తగా రాయాలన్నా వద్దా, అబ్బా రాస్తే ఏమైనా ఫీల్ అవుతారేమో అన్నట్టు రాసిర్రు. బట్ విషయం మాత్రం చెప్తాను నేను. 2 అంశాలు. ఒకటి, నిన్న సవాల్ విసిరారు కదా, దాని మీద చర్చ జరిగిందంట ఒకటి. అంతకన్నా ముందు మూసి మీద చర్చ జరిగింది. ఈ మూసి ముంచనికే అసలు మనం మునిగిపోతామా, దానిలో మనం మునుగుతామా లేకపోతే మొత్తం పార్టీ మునుగుతుందా, ఏమవుతుంది అనే చర్చ జరిగిందంట. 2 విషయాలు చెప్తా. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నేను ఫస్ట్ ఏం చదవాలి, ఫస్ట్ ఈనాడు చదువుతా. కొద్దిగా అందరికి తెలిసిన పేపర్ కదా, సాక్షి కూడా అందరికి తెలిసిన పేపరే. ఈనాడులో చాలా సుత్తిమెత్తగా రాసిన 2 లైన్లు. మూసిపై వాడివేడి చర్చ. మూసిపై వాడివేడి చర్చ. నదిలోకి మంచినీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయన్న ఉత్తమ్ కుమార్ అడిగినట్టు, ఎక్కడి నుంచి వస్తాయి నీళ్ళు. ప్రతిపక్షాల్లో మాట్లాడితే ఎలాగన్నా మరో సీనియర్ మంత్రి, నాకు తెలిసి నా శ్రీధర్ బాబు ఉంటాడు. దామోదర్ కూడా సీనియర్ మంత్రి కానీ ఆయన ఇప్పుడేం మాట్లాడతలేడు. నాకు తెలిసి కొంత రేవంత్ ట్రాప్లో ఉన్నది శ్రీధర్ బాబు కూడా, ఆయన అని ఉండొచ్చు. తర్వాత ప్రాజెక్టుపై సమగ్రంగా వివరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంటే వీళ్ళ క్యాబినెట్లో వీళ్ళ మినిస్టర్లకు వీళ్ళకే, అంటే గవర్నమెంట్కే క్లారిటీ లేదు. మూసి అని 7,000 కోట్లు ప్రపంచ బ్యాంక్ నుంచి వచ్చినాయంట కదా. దీనిలో బీజేపీ వాళ్ళ పాపాన్ని గుర్తించాలి మనం. ప్రపంచ బ్యాంక్ అప్పు రావాలంటే ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఉండాలి, వాళ్ళ బాధ్యత తీసుకోవాలి, మేము రెస్పాన్సిబిలిటీ అని వాళ్ళు ఇస్తే ఇచ్చారు. తర్వాత అక్కడ మిలిటరీ భూమి కూడా ఇచ్చారు కదా మూసీకి, మిలిటరీ భూమి కూడా ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. ఇక మళ్ళీ వచ్చి కిషన్ రెడ్డి గారు ఆయన పోయి ఒక మంచం వేసుకొని పండుకుంటాడు, రాత్రి కూడా వండుకొని పొద్దుగా లేచి వస్తారు. జనాలను మభ్యపెట్టడానికి జనాలు తప్పుదోర పట్టిస్తున్నారు. వాడివేడి చర్చ జరిగిందంట. నదిలోకి మంచినీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయని అడిగినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంచి క్వశ్చన్ ఇచ్చిండు. వీళ్ళ బాధ ఏంటంటే మూసీలకు మంచినీళ్ళు రావాలంటే కాళేశ్వరం వాడాలి, కాళేశ్వరం తీసుకొస్తేనే మూసీలకు మంచినీళ్ళు వస్తాయి. లేకపోతే ఇప్పుడు రిజర్వాయర్ల నీళ్ళు లేవు, ఎడికెళ్ళి తీసుకొస్తారు, మూసిని ఎండగొడతారా? అదైతే నిరంతరం కదా. ఇప్పుడు కూడా నీళ్ళు పోతున్నాయంట కాళేశ్వరం మేడిగడ్డ దగ్గర 10,00,000 క్యూసెక్ల నీళ్ళు, 10,000 క్యూసెక్ల నీళ్ళు పోతున్నాయంట ఇప్పుడు కూడా, ఈరోజు కూడా. ఆ నీళ్ళు రావాలి అంటే కాళేశ్వరం బతికిస్తే తప్ప మూసి ప్రక్షాళన, మూసీలకు మంచినీళ్ళు రావు అనేది ఆయన అర్థం. మంచి క్వశ్చన్, బాగా ఇచ్చిన క్వశ్చన్. ఇక సాక్షి, పెట్టుబడికి తిరిగి ఆదాయం వస్తుందా? మరి సరే, నువ్వు 1,50,000 కోట్లు పెడుతున్నావు, తర్వాత ఇంకేనో పెడుతున్నావు కదా, డబ్బులు వస్తాయా? ఏంది ఇది? మూసి పునరుజ్జీవ ప్రాజెక్టుపై మంత్రుల అనుమానాలు. మనమంతా ఏకతాటిగా వెళ్లాల్సిన సమయంలో సందేహాల అంటూ సీఎం సీరియస్. చూసిర్రా డ్రామా? మూసి ప్రాజెక్టు మొదటి దశను ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తామన్న రేవంత్ రెడ్డి. దాని మీదే మనం ఎలక్షన్ పోతాం, ఈ ప్రాజెక్టు ముందలు పెట్టి ఎన్నికలకు ముందుకు వెళ్తామని స్పష్టీకరణ. వాడివేడి చర్చ. వాళ్ళ ఆఫీసుకు వెళ్తామని ఎందుకు చెప్పారు? చాలా ఇంపార్టెంట్. ఈ 2 సబ్జెక్టులు నేను మీకు ఇవ్వదలుచుకున్నా. ఒకటి, మూసీ విషయంలో ప్రభుత్వానికి క్లారిటీ లేదు. మరి క్లారిటీ లేనిది ఏం చేస్తున్నారు? ఆ డబ్బులు తిరిగి వస్తాయా అడిగి వాళ్ళ మినిస్టర్ అడిగిండు, డబ్బులు ఎడికెళ్ళి వస్తాయి. ఇప్పుడు పెట్టుబడి పెట్టినప్పుడు మరి డబ్బులు కూడా రావాలి కదా, దానివల్ల లాభం ఏంది? ఇప్పుడు కాళేశ్వరం కట్టిర్రు, ఆ కాళేశ్వరం వల్ల కనీసం భూగర్భ జలాలు పెరిగినాయి, లేకపోతే ఇప్పుడు నీళ్ళు మనం చూస్తున్నాం కదా తెలంగాణ ఎట్లయిందో, కనీసం వడ్లు పండించడం నెంబర్ 1 పోయినాం. అప్పటి నుంచే కదా మనకు బోర్లు గీర్లు నీళ్ళు పడ్డాయి, లేకపోతే తెలంగాణ బోర్లే పడవు. ఇప్పుడు 1,50,000 కోట్లు మూసికి పెడితే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని అడిగిండు. ఇది జనం క్వశ్చన్. కొంత జనం కన్సర్న్లో ఉత్తమ్ కుమార్ అడిగినట్ట. ప్రతిపక్ష వాళ్ళు మాట్లాడితే ఎట్లా అన్నాడంట. నాకు తెలిసి శ్రీధర్ బాబే, డౌట్ ఏం లేదు దానిలో. సబ్జెక్టు కరెక్షన్ కూడా ఏం కాదు, శ్రీధర్ బాబే. నేను కూడా మాట్లాడతా, వాళ్ళతో వెళ్తున్నా. మూసీ విషయంలో వ్యతిరేకత వస్తుంది, ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. ఓన్లీ మూసీలో ఇల్లు కూలగొట్టుకునే వాళ్ళు కాదు, ఇల్లు కూలిపోయే వాళ్ళు కాదు, మొత్తం తెలంగాణ మొత్తం ఇల్లు కూలగొడితే ఏం తమాషానా? ఏదైనా చిన్న పిట్టగొడకు ఎవరైనా పిల్ల ఊసిపోతేనే జనమంతా ఆ ఇంటి బాధపడతారు. అట్లాంటిది ఇల్లు కూలగొట్టి చేస్తామంటే ఊకుంటారా? అంటే మూసీ విషయంలో ప్రభుత్వానికి క్లారిటీ లేదు కాబట్టి రచ్చ జరిగింది. మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, మంచినీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? కాళేశ్వరం పడవ పెట్టినావు కదా, మంచినీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి క్వశ్చన్. తర్వాత ఇంకా రెండో సబ్జెక్ట్ ఏంటంటే అసలు ఎందుకు మీరు, ఇది చాలా ఇంపార్టెంట్, వాళ్ళ ఆఫీస్కి వస్తామని ఎందుకు చెప్పారు? అసలు ఎందుకు ఈ సవాళ్ళు ఎందుకు స్వీకరించారు? ఎందుకు ఇదంతా రచ్చ ఎందుకు? దీని అర్థం ఏంది? దీన్ని స్టార్ట్ చేసింది రేవంత్ రెడ్డి, తెలుసు కదా మనకు. దీన్ని స్టార్ట్ చేసిందే రేవంత్ రెడ్డి. ఆయన్నే కదా అసెంబ్లీకి వస్తారా, అసెంబ్లీలో చర్చిద్దామని.
ఎవడు చెప్పిండో అర్థం కాదు. సంవత్సరంలో అసెంబ్లీ ఎన్ని రోజులు నడిపిస్తారు? 15 డేస్, 20 డేస్, పోనీ 1 మంత్. అంటే ఆ 1 మంత్ మొత్తం కలిసి నేను శీతాకాల సమావేశాలు, వర్షాకాల సమావేశాలు, ఆ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు అన్ని కలిపే చెప్తున్నా. అన్నీ కలిసి నాకు తెలిసి 20 నుంచి 25 హార్డ్లీ అసెంబ్లీ నడిచేది. అంటే సమస్యలు ఓన్లీ అసెంబ్లీలోనే చర్చించాలనా? కాదు కదా, ఎక్కడైనా చర్చించవచ్చు. అంటే 25 రోజులు పోతే మరి మిగతా 350 రోజులు ఉత్త టైంపాస్ చేస్తారా? 340 రోజులు సంవత్సరంలో. అయితే స్టార్ట్ చేసింది ఆయననే. మీరు ఎందుకు సవాలు స్వీకరించారు, మీరు ఎందుకు ఇదంతా ఎందుకు వాళ్ళ ఆఫీస్కి వస్తామని చెప్పిండ్రు? దీని ఉద్దేశం ఏంటంటే మా దగ్గర ప్రూఫ్స్ ఏం లేవు, మేము ఉత్తగా మాట్లాడాలి అంతే. ఆయన ఉద్దేశం అదే. మనం అట్లా అంటా ఉండాలి, బట్ట కాల్చి వేయాలి, ఇసుకను కాల్చి ఎర్రగా ముఖం మీద చల్లాలి, జనాలకు చెప్తా ఉండాలి. అంతేగాని ఈ మేము ప్రూవ్ చేస్తాం, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఏంది ఇది? ఆయన ఉద్దేశం దాని లెక్క అదే కదా. అనవసరంగా ప్రతిపక్షానికి అనవసరంగా అవకాశం కల్పించిన వాళ్ళు అవుతున్నారు. ఇది మనకు నష్టం చేస్తుంది. ఇలాంటి తప్పిదాలు ఎందుకు చేస్తారు దాని మీద అంటే చర్చనంట. అంటే తనకు కనీసం సంప్రదించాలి కదా, మీరే చేసుకుంటారా ఏంది? భవిష్యత్తులో రాజకీయ వ్యూహాల అమల్లో భవిష్యత్తులో ఇవన్నీ ప్రాబ్లం అవుతాయి. భవిష్యత్తులో ప్రాబ్లం అవుతాయి అంటే రేవంత్ రెడ్డి మాట్లాడే మొత్తం ఫేక్ అని ఆయనే చెప్పుకున్నట్టుంది. ఆయన ఇన్ని రోజులు చేసిన ఆరోపణలు, దాంతో నిన్న ఓల ఆధారాలు ఉంటే ఖచ్చితంగా ఏమైనా వదిలేస్తాడా? ఖచ్చితంగా పోయి కేటీఆర్ది హరీష్ రావు నోరు మూపిస్తుండే కదా. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న ఎందుకు ఈ సవాళ్ళు స్వీకరించుడు, సవాళ్ళు ఇస్తుడు ఎందుకు అంటే రేవంత్ విసిరే సవాలుకు న్యాయం లేదు, రేవంత్ విసిరే సవాల్లో నిజం లేదని అర్థం. దీన్ని అంటే ఉత్తగా అంటాం సవాలని, వాళ్ళు వస్తే తోక ముడుస్తాం. ఎందుకు వదరు మీరు? అంటే ఇది ఇట్లే ఉండాలి, ఇది అబద్ధమని తేలిపోయింది కదా, అది బాధ. జనాల ముందు చర్చ జరగాలి. జనాల యాంగిల్లో ఖచ్చితంగా వాళ్ళు తప్పు చేస్తే మీకు నిరూపించే అవకాశం ఉంటే తెలుస్తుంది. పోలేదు, తేల్చలేదు, ఏమీ లేదు మీ దగ్గర అని అర్థమైంది. మళ్ళీ సీఎం మాట్లాడిన మాటలు ఏమంటే చూస్తే మీరు ఎందుకు ఇదంతా చేస్తున్నారు అంటే ఏంటంటే ఇది ఎక్కువ రోజులు లైవ్లో పెట్టాలి. కేసీఆరే మొత్తం అప్లపాలు చేసిన రాష్ట్రాన్ని కాబట్టి తెలంగాణ ఇట్లా అయింది. మరి నువ్వేం చేసినావు? అది కదా కావాల్సింది. కేసీఆర్ అప్లపాలు చేసిపోయాడు, నువ్వేం చేసినావు? ఏమైనా అప్పులు చేయకుండా చేసినావా? పోనీ అప్పులు చేయమని చేసినావా? పోనీ మరి ఏమైంది? ఇప్పుడు కనీసం దాన్ని ప్రూవ్ చేద్దామని మినిస్టర్ అంటే వాళ్ళ మీద సీరియస్ అయినారు. అంటే మీ దగ్గర కూడా ఆధారం లేదని. నేను అనుకున్న జూబిలీ దగ్గర మాత్రమే ఆధారం లేదేమో, ప్రభుత్వం దగ్గర ఉందేమో, పెద్ద మనిషి దగ్గర ఉందేమో. పెద్ద మనిషి అంటే సీఎం, ఆయన దగ్గర ఉందేమో, మరి ఆయన ఈయనకి ఇయ్యలేదేమో అనుకున్నా. కానీ ఇప్పుడు అర్థమైంది ఏంటంటే సీఎం దగ్గర కూడా ఏం లేదు, ప్రభుత్వం దగ్గరనే ఏమీ లేవు ఆధారాలు. మరి ఇంత క్లారిటీ లేకుండా ఎట్లా గవర్నమెంట్ నడుస్తుంది? ఈ 2 విషయాలు క్లారిటీ లేవు. మూసీ విషయంలో ఎవరికి అవగాహన లేదు, ఏం క్లారిటీ లేదు, నీ లెక్కంచి దేవున్న క్లారిటీ లేదు, డబ్బులు పెడితే రిటర్న్ ఎట్లా వస్తావో క్లారిటీ లేదు. మీ సొంత మినిస్టర్ మాట్లాడితే ఆయన మీద గుర్రుమన్నారంట. మరి జనాలకు సమాధానం చెప్పండి. మీ మినిస్టర్ మీద గుర్రం అంటే మీ మినిస్టర్ భయపడడమో మాకు తెలియదు, కానీ జనాలకు ఆ ఇల్లు కోల్పోతే వాళ్ళకు అటకెళ్ళి ఉన్న వాళ్ళకి సమాధానం చెప్పాలి. 1,50,000 కోట్లు మళ్ళీ మా జనం మీద మీరు అప్పు తీసుకొచ్చి పెడతారు కదా. ఇప్పుడు అప్పే కదా, అది అప్పు పుడతలేదని కూడా 7,000 కోట్లు అప్పు తీసుకొచ్చి మూసి మీద పెడతా అంట. ఇప్పుడు మరి ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్లస్ మీ దగ్గర ఆధారాలు లేకుండా ఎందుకు మాట్లాడుతున్నారు? ఉత్తగా రాజకీయాల కోసం మాట్లాడుతున్నారు. అర్థమైపోయింది. దాన్ని బట్టి నిన్న డ్రామాతోనే అర్థమైంది. కాంగ్రెస్ వాళ్ళు మినిస్టర్లు వచ్చి గన్పార కాడ కూర్చొని ఆయన వెనక జూపర్లు వచ్చి ఇప్పుడు రండి అంటున్నాడు. ఎట్లున్నది కదా. మళ్ళీ క్యాబినెట్ మీటింగ్లో ఎట్లా ఇది చర్చ, ఎట్లా పెడతారు మీరు చర్చ, దీని మీద ఎట్లా పోతారు మీరు, వాళ్ళ ఆఫీస్కి వస్తామని ఎందుకు చెప్పారు, గన్పార కాడ ఎందుకు కూర్చున్నారు అంటే ఇది రేవంత్ రెడ్డి పాలిటిక్స్. అంటే ఆయన మాట్లాడే మొత్తం రాజకీయాల కోసం మాత్రమే మాట్లాడుతున్నాడు. ఆయన ఎలక్షన్ ముందు నుంచి అదే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు తేలిపోయింది, ఇప్పుడు అట్టేట పోయినని వాళ్ళ మీద సీరియస్ అవుతున్నాడు. జనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన మాట్లాడేది ఓన్లీ 4 ఓట్ల కోసం, ఆయన పబ్బం గడుపుకోనికి మాత్రమే మాట్లాడుతున్నాడు. అదే అర్థమవుతుంది కదా. లేకపోతే అరే మీరు అట్టెట్లా చేసినారు, మీరు పార్టీ ఆఫీస్ పోవాలి, దీన్ని ప్రూవ్ చేయాలి, వాళ్ళు నోళ్ళు మూపియాలని రేవంత్ రెడ్డి మాట్లాడాలి. కానీ మీరు అట్టెట్లా సవాల్ చేస్తారు, మీరు అట్టెట్లా పోతారు అంటే దానికి అర్థమైంది ఏమి లేదని అర్థం. ఈయన దగ్గర గవర్నమెంట్ దగ్గర ఏం లేదు, ఉత్త మాటలే. ఈయన మాట్లాడే ప్రతిదీ ఉత్తదే. దాన్ని బట్టి అదే అర్థమవుతుంది. లేకపోతే ఇప్పటికీ కేటీఆర్ జైలు వేస్తుండే కదా. అంత కక్ష ఉన్నోడు ఏడుకోయినా, ఒంటికి పోయినా, డబ్బులకు పోయినా కేసీఆర్ పేరే తెలుసుకుంటున్నాడు. కేసీఆర్ వదిలేస్తుండేనా? ఎందుకు వదిలేసిందంటే అదే కారణం, ఏం లేక వదిలేసినట్టున్నాడు. ఉంటే ఇప్పటికల్లా జైలు వేస్తుండే. మీరు క్యాబినెట్లో కూడా ఎందుకు పోయారని అడుగుతున్నారంటే మీ దగ్గర ఏం లేదని ఇది ఒక ప్రూఫ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.